మనం ఒక గొర్రెపిల్లను ఊహించుకుందాం. దానికి చాలా ఆకలి వేసి అది రుచికరమైన గడ్డి కోసం వెతుక్కుంటూ వెళ్తోంది. ఈ గొర్రెపిల్ల మొదట 10 కిలోమీటర్లు తూర్పు వైపు వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి కుడివైపుకు తిరిగి 5 కిలోమీటర్లు దక్షిణం వైపు వెళ్ళింది. మళ్ళీ ఇంకోసారి కుడివైపుకు తిరిగి 10 కిలోమీటర్లు పడమర వైపు వెళ్ళింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ గొర్రెపిల్ల ఎంత దూరం ప్రయాణించింది? దూరం అనేది ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం మార్గం యొక్క పొడవు. దూరం మార్గం యొక్క రూపురేఖలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక అదిశా రాశి. అంటే ఇది కేవలం పరిమాణం మాత్రమే కలిగి ఉంటుంది, దిశ ఉండదు. ఇప్పుడు మనం ఈ గొర్రెపిల్ల ఎంత దూరం అంటే డిస్టెన్స్ ఎంత ప్రయాణించిందో కనుక్కోవాలంటే అది వెళ్ళిన మొత్తం దారి యొక్క పొడవు కనుక్కుంటే సరిపోతుంది. దట్ ఈక్వల్ టు 10 కిలోమీటర్లు ప్లస్ 5 కిలోమీటర్లు ప్లస్ 10 కిలోమీటర్లు ఈక్వల్ టు 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్లు అనేది ఈ గొర్రెపిల్ల ప్రయాణించినటువంటి మొత్తం మార్గం యొక్క పొడవు. ఇదే ఈ గొర్రెపిల్ల ప్రయాణించినటువంటి మొత్తం దూరం. సరే, ఇప్పుడు మనం గొర్రెపిల్ల యొక్క స్థానం గురించి ఆలోచిద్దాం. అది మొదట ఇక్కడ ఉంది, చివరగా ఇక్కడ ఉంది. అది మొదలుపెట్టిన చోటు నుండి చూస్తే కేవలం 5 కిలోమీటర్లు దక్షిణం వైపు ఉంది. ఈ దూరాన్ని మనం స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్ అని అంటాం. స్థానభ్రంశం అంటే నిర్దిష్ట దిశలో వస్తువు కదిలిన కనిష్ట దూరం. ఇంకా సులభంగా చెప్పాలంటే వస్తువు యొక్క ప్రారంభ మరియు అంతిమ స్థానాల మధ్య ఉన్న అతి తక్కువ సరళ రేఖ దూరం. స్థానభ్రంశం ఒక సదిశా రాశి. దీనికి పరిమాణం మరియు దిశ రెండూ ఉంటాయి. ఇది మార్గం పైన ఆధారపడి ఉండదు, కేవలం ప్రారంభ మరియు అంతిమ స్థానాలపైన ఆధారపడి ఉంటుంది. అయితే ఈ గొర్రెపిల్ల స్థానభ్రంశం ఎంత? దక్షిణం వైపు 5 కిలోమీటర్లు. చూడండి, 5 కిలోమీటర్లు అనేది పరిమాణం, దక్షిణం వైపు అనేది దిశ. ఇక్కడ పరిమాణం మరియు దిశ రెండు ఉన్నాయి కదా, అందుకే స్థానభ్రంశం సదిశా రాశి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? దూరం మరియు స్థానభ్రంశం గురించి తెలుసుకున్నాం కదా. దూరం డిస్టెన్స్ అంటే వస్తువు ప్రయాణించిన మార్గం యొక్క మొత్తం పొడవు. ఇది ఎప్పుడూ ధనాత్మకంగా ఉంటుంది. ఒకవేళ మీరు 0 కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ మీ స్థానం మారే కొద్దీ దూరం పెరుగుతూ ఉంటుంది. అందుకే మనం ఈ గొర్రెపిల్ల ఎంత దూరం ప్రయాణించింది అన్నప్పుడు అది ప్రయాణించినటువంటి మార్గం యొక్క మొత్తం పొడవును కనుక్కున్నాము. అది 25 కిలోమీటర్లు. స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్ అంటే వస్తువు యొక్క ప్రారంభ మరియు అంతిమ స్థానాల మధ్య ఉన్న అతి తక్కువ సరళ రేఖా దూరం. ఈ గొర్రెపిల్ల యొక్క స్థానభ్రంశం దక్షిణం వైపు 5 కిలోమీటర్లు.